మెదక్ జిల్లా రామాయంపేట ప్రధాన రహదారిపై ఝాన్సీ, లింగాపూర్, ఖానాపూర్, శంఖాపూర్ అలాగే విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. గతంలో కూడా రాస్తారోకో చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులు రాస్తారోకోను చేపట్టారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సకాలంలో బస్సులు లేకపోవడం వల్ల పాఠశాల కళాశాలకు వెళ్ళలేకపోతున్నామని, విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. సుమారుగా గంట పాటు రాస్తారోకో చేయగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్ఐ బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపు చేశారు. ప్రధాన రహదారిపైన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే కాజాపూర్, ఝాన్సీ, లింగాపూర్ విద్యార్థులు దాదాపు 50 మంది విద్యార్థులు ఆ రూట్ వాళ్ళు ఉన్నారు. ఆ రూట్ వాళ్ళకి బస్సు సమస్యలు ఏర్పడి వాళ్ళు కాలేజీలకి రాలేకపోతా ఉన్నారు. వాళ్ళకి బస్సు సమస్యలు పరిష్కరించాలంటే ఏ అధికారి కూడా ఇంతవరకు స్పందించడం లేదు. ఈ విద్యార్థులకి దాదాపు 100 నుంచి 50 మంది విద్యార్థులు ఉండే ఆ రూట్ల పైన ఒక్క బస్సు ఉండడం సిగ్గుచేటు. ఆ ఉన్న బస్సు కూడా సమయానికి రాక పొద్దుగల 6 గంటలకు 7 గంటలకు వస్తే మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు 7 గంటలకు వస్తాయి. ఈ సమయానికి విద్యార్థులు రెడీ గారు ఇంటికి పోయేసరికి 7, 8 అవుతుంది. ఈ సమస్యని అధికారులు వెంటనే దృష్టికి తీసుకొని విద్యార్థులందరికీ బస్సు సమస్యను పరిష్కరించాలి. ఈ విద్యార్థుల సమస్య